ఈ 2025లో దేవుడు కాచి కాపాడాడు గనక నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, నమ్మదగినవాడా, ఆశ్చర్యకరుడా, నీతిమంతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. గతించిన నైనా నీ స్తోత్రాలయ్యా. 2024 అంతా కాచి కాపాడి నైనా ఈ 2025లో నా ప్రభువా మీరు చేసిన ప్రతి మేలుకై నీ స్తోత్రాలు, వందనాలు ప్రభువా. అయ్యా నాయన మమ్మల్ని అందరినీ క్షేమంగా, ఆరోగ్యంగా, సజీవులుగా ఉంచావంటే అది నీ కృప, నీ దయే కనుక ప్రభువా నీ స్తోత్రాలయ్యా. కుటుంబాలు క్షేమం కొరకు నైనా, దేశం క్షేమం కొరకు నా ప్రభువా అయ్యా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ స్తోత్రాలయ్యా. బిడ్డల అవసరాల నిమిత్తం, చదువుల నిమిత్తం నా ప్రభువా అయ్యా నాయన నిన్ను గణపరుస్తుండగా దేవా నీ స్తోత్రాలయ్యా. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్య విషయంలో నా ప్రభు నైనా ప్రతి వారికి నెమ్మదిని, సమాధానం, ఆరోగ్యాన్ని మీరు కలుగు చేయండి. మీరు ఆశీర్వదించే దేవుడు కనుక నైనా నీ కృపలోనైనా బలపరచండి. అనేక విషయాల్లోనైనా నీ స్తోత్రాలయ్యా. మీరు చూపిన కృపకై నీ స్తోత్రాలయ్యా. గత కాలంలో ఎన్నో మేళ్లు చేసిన దేవుడు ప్రభువా అయ్యా నైనా నీ స్తోత్రాలు, వందనాలయ్యా. పనులు లేని వారికి పనులు మీరు సహాయం దయచేయండి తండ్రి. నీ స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఆరోగ్య విషయంలో మీరు ఆవిషణ ఆరోగ్యాలు పొడిగించండి ప్రభువా. అన్ని విషయాల్లోనైనా మీరే గొప్ప కార్యాలు మీరు జరిగించండి తండ్రి. ఇంతకాలం కాసిన దేవుడు ఇక ముందు కాలంలో కూడా నీ కృప, నీ కాపుదల, నీ కనుదృష్టినైనా మాపై, నాపై, సంఘంపై, దేశంపై, రాష్ట్రంపై మీరు ఉంచమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.